నిర్మూలన గురించి మేము నాడాడ పోలీస్ గజ్వేల్ పోలీస్ రాష్ట్ర సిఐ గారు మరియు పిల్లలు స్కూల్ యజమాన్యం పత్రికా విలేకరులు ఆటో డ్రైవర్లు అంతా యూత్ కూడా ఈరోజు ప్రతిజ్ఞ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే కొంతమంది యూత్ డ్రగ్స్కి అలవాటై వాళ్ళ యొక్క జీవితాన్ని దాని గురించి ఈ పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ తో పాటు పబ్లిక్ తో వెళ్లి, గల్లీలో వెళ్లి, కాలనీలోకి వెళ్లి, స్కూల్లోకి వెళ్లి, కాలేజీలోకి వెళ్లి వాళ్ళకు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని చెప్పేసి మా సిపి మేడం గారు, మా ఏసీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానిలోని భాగంగా ఈ రోజు ఇక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైనా డ్రగ్స్ అంటే గాంజాయి, హెరాయిన్, కుకాయిన్ ఇవన్నీ అమ్మినా, ఉన్నా, ట్రాన్స్పోర్ట్ చేసినా, కలిగి ఉన్నా ఇవన్నీ కూడా నేరము. దీని గురించి ఎలాంటి సమాచారం అయినా మాకు కానీ, మా ఎస్ఎస్ఓ సార్కి కానీ, డయల్ 100 నెంబర్కి కానీ, టోల్ ఫ్రీ నెంబర్ 1908 కానీ ఫోన్ చేస్తే దాని మీద యాక్షన్ తీసుకుని వాళ్ళను పట్టుకోవడం జరుగుతుంది. చట్ట ప్రకారం కూడా ఉంచడం జరుగుతుంది. ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళ యొక్క పేరు గోప్యంగా ఉంచి వాళ్ళకు కూడా మా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున తగిన పార్టీషన్ ఇప్పించబడుతుంది. థ్యాంక్ యూ. నమస్కారాలు. గజ్వేల్ పోలీస్ స్టేషన్ తరఫున మరియు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ గజ్వేల్ తరఫున ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ మాదక ద్రవ్యాలు అమ్మడం, కొనడం, అక్రమ రవాణా చేయడం ద్వారా ప్రజలకు జరిగే 6 నష్టాలు, దీని విషయం పైన కంపల్సరీగా ప్రతి ఒక్కరు అవేర్నెస్ కల్పించి వారు తగిన సమాచారం ఇస్తే వారి విషయాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. వారికి గోప్యంగా ఉంచడమే కాకుండా వారికి తగిన బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ తెలంగాణ ప్రభుత్వం ఇందులో డ్రగ్స్ అవేర్నెస్ పైన తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో భాగంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై దీనికి తోడ్పాటై మన రాష్ట్రాన్ని, మన కుటుంబాన్ని, మన ప్రజలను కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం ప్రకారము మాదక ద్రవ్యాల మీద మనము అవేర్నెస్ ప్రోగ్రాం కలిగించడం కొరకు మా సిపి మేడం ఆదేశానుసారం ఈ రోజు మేము అంబేద్కర్ చౌరస్తాలో మాదక ద్రవ్యాల మీద అవేర్నెస్ కలిగించడం కోసము వివిధ రకాల వెహికల్ వాహనదారులతో పాటు తోపుడు బండ్లు కానీ, డ్రైవర్స్ కానీ వీళ్ళందరితో కలిపి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అందరం కలిసి మేము ఈ అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఎవరు కూడా ఈ మాదక ద్రవ్యాలను యూజ్ చేయకూడదు. యూజ్ చేసినా గానీ, ఎక్కడైనా యూజ్ చేస్తే ఆ విషయ సమాచారాన్ని ఈ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు కానీ, డయల్ 100 కానీ, 1908 కానీ తెలియజేస్తే దానిపైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి మీ సమాచారాన్ని మేమందరం కూడా గోప్యంగా ఉంచి ఇది నివారించడం కోసము మీరు అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి నివారించాలని తెలియజేయడం జరిగింది. మేము తెలియజేస్తాం. థ్యాంక్ యూ.